ఎగ్జామ్ సమయంలో చాలామంది పిల్లలకి నిద్ర తక్కువైపోవడం, ఒకవేళ నిద్ర పోయినా కూడా అసలు పూర్తిగా గాఢంగా నిద్రపోకుండా గంటకి లేస్తూ ఉండడం, రెస్ట్‌లెస్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాము. దీనికి అంతటి కారణం ఏంటి అంటే మనసులో ఉండే టెన్షనే. ఈ టెన్షన్ అతిగా పెట్టుకోవడం వల్ల ఎగ్జామ్ ఎలా రాస్తాము, ఇంత స్టడీ ఇంత పోర్షన్లు ఎలా చదువుతాము అనే భయము, తర్వాత అక్కడ ఎగ్జామ్లో ఎలా రాస్తాము, పరీక్షల్లో ఎలా రాస్తాము అనే భయము ఉండి వాళ్ళు నిద్రపోనీయకుండా చేస్తాయి. ఎప్పుడైతే ఈ టెన్షన్ పెరుగుతుందో శరీరంలో ఉండే హార్మోన్ సిస్టమ్ కూడా కొంచెం అస్తవ్యస్తంగా మారి వాళ్ళకి నిద్ర సరిగ్గా రాకుండా ఉంటుంది. మరి దీనికి చేయాల్సింది ఏంటి అంటే మామూలుగా కూడాను పిల్లలందరికీ 8 గంటల నిద్ర చాలా ముఖ్యము. ఒకవేళ 6 గంటల్లో నిద్రపోతే మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకొని 1 గంట 2 గంటలు నిద్రపోవడం వల్ల మైండ్ కూడాను కూల్ డౌన్ అవుతుంది. దాంతోపాటే కాస్త సమయానికి ఆహారం తీసుకోండి. అలాగే వేరే జంక్ ఫుడ్స్, టీలు, కాఫీలు లాంటివి తీసుకోకుండా ఉండడం వల్ల వాళ్ళకి సమయానికి మంచి నిద్ర కూడా వస్తూ ఉంటుంది.